హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. మన గుంతకల్ నియోజకవర్గ చరిత్రలో ఒక సుదినమని చెప్పుకోవచ్చు. దళిత జాతికి జరుగుతున్న ప్రోత్సాహకరమైన, ఉత్తేజకరమైన శుభవార్త ఇది. ఎందుకంటే మన దళిత జాతి నుంచి రాష్ట్ర కార్యవర్గానికి ఎంపికైనటువంటి శ్రీ జింకల రామాంజనేయులు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ఎంపికకు ప్రధాన కారణమైనటువంటి వై వెంకటరామరెడ్డి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే గతంలో ఎన్నో పదవులు చూశాడు జింకల రామాంజనేయులు అన్న గారు మన వెంకటరామరెడ్డి అన్న ప్రోత్సాహంతో. మరి ఈరోజు ఈ పదవి వచ్చినందుకు ఆయన దీన్ని మరింతగా మన రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా, మన పార్టీ అభివృద్ధిలో భాగంగా, మన దళిత జాతి అభివృద్ధిలో భాగంగా ముందుకు పోవాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాము. మరి మీరంతా ఈ సన్మాన కార్యక్రమానికి విశేషంగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఖలీల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసిన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, మా శ్రేయభిలాషులకు అందరికీ చాలా మన పార్టీ తరఫు నుంచి, తర్వాత జింకల రామాంజనేయులు తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మాలో ఒకడుగా సీనియర్ నాయకుడుగా ఎదిగిన మా జింకల రామాంజనేయులు అన్న గారికి ఈరోజు రాష్ట్ర పదవి అనేది మా గౌరవులు అనంత వెంకటరామరెడ్డి గారు, మన ఎక్స్ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి అన్న గారు ఈ పదవి కోసం ఆయన కృషి చేసి ఆయనకు పదవి ఇప్పించిన దానికోసం ఆయనకు మేమంతా చాలా రుణపడి ఉన్నాము. వాళ్లకు ఈ పదవిని అలంకరించి మా మైనార్టీలకు కానీ చాలా పదవులు మా వై వెంకటరామరెడ్డి అన్న ఎక్స్ఎమ్మెల్యే గారు మా టౌన్లో 4-5 మందికి మైనార్టీ పదవులు కానీ ఇచ్చినారు. ఆయనకు మా మైనార్టీల తరఫు నుంచి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాబోయే దినాల్లో మేమంతా పార్టీకి కుల మత భేదాలు లేకుండా కష్టపడి పార్టీకి ముందుకు తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా సీఎం చేసుకునేదానికి, మా వై వెంకటరామరెడ్డి అన్న గారికి ఎమ్మెల్యే చేసుకునేదానికి మేము చాలా కృషి చేసి మేము ఎంతవరకు కష్టపడి గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలుసుకుంటూ అవకాశం ఇస్తున్నాము. ఈరోజు చాలా గుంతకల్ నియోజకవర్గం ఎస్సీ దళితులకు చాలా శుభదినం. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమితులైన మా మామ జింకరామయ్య గారికి, అదేవిధంగా ఈ పోస్టుకు ఆయన కష్టాన్ని గుర్తించి మళ్ళీ ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఈ పదవి మళ్ళీ ఆయనకు బాధ్యతగా అప్పగించినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామయ్య గారికి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులైనటువంటి అనంత వెంకటరామరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈరోజు దళితులను ఏకైక ఉన్న స్థాయిలో పెట్టినటువంటి పార్టీ ఒక వైఎస్ఆర్ పార్టీ గర్వంగా చెప్పగలను నేను. ఎందుకంటే గతంలో విజయవాడ నడిపొట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నిలబెట్టి ఆ రోజు దళిత ఆత్మగౌరవం నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తర్వాత ఇదే గుంతకల్ నియోజకవర్గంలో ఒక దళితులకు ఉన్నతమైన స్థానం కల్పిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన వెంకటరామరెడ్డి అన్న గారు. దీన్ని గౌరవంగా గుండె మీద చేసుకొని చెప్పగలం మేము. ఎందుకంటే చిన్న స్థాయి కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి స్థానం వరకు ఏకైక దళితులను గుర్తించి చిన్న కార్యకర్తలను ఎదిగించి ఫర్దర్ గా ఆయన అడుగుజాడలు నడుస్తూ రానున్న రోజుల్లో వై వెంకటరామరెడ్డి గారిని గెలుపు కోసం ఆహర్నిశలు రాత్రి పగలు కష్టపడి ఈసారి గెలిపించుకుంటామని గుంతకల్ ఎస్సీ తరఫున నేను ఖచ్చితంగా చెప్పుతున్నాం. ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలకు మరి ఖలీల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మొదటిగా నమస్కారాలు. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఉద్దేశం, ఈరోజు మన గుంతకల్ పట్టణమునందు సీనియర్ నాయకులైనటువంటి జింకల రామాంజనేయులు గారికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమితులైనందుకు ఈరోజు అన్నగారు కృతజ్ఞతాభావంతో మన మాజీ శాసనసభ్యులైనటువంటి వై వెంకటరామరెడ్డి అన్న గారిని సన్మానించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు జింకల రామాంజనేయులు గారికి ఈ ఇంత పెద్ద పోస్ట్ రాష్ట్రంలో రావడం అనంటే అది ఏదో ఆషామాషిగా కాదు, ఆయన కష్టానికి తగ్గ ఫలితం. ఎందుకనంటే ఆయన పార్టీని నమ్ముకున్నాడు, వై వెంకటరామరెడ్డి అన్న గారిని నమ్ముకున్నాడు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతాడు. ఆయన వయసు సహకరించినప్పటికీ ఆయన అన్ని కార్యక్రమాలలో ముందుండి పార్టీని ముందు నడుపుతున్నాడు. కాబట్టి ఈరోజు అంత పెద్ద పోస్ట్ ఆయనకు దక్కడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినటువంటి
జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మన మాజీ శాసనసభ్యులైనటువంటి వై వెంకటరమణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం పదవుల్లో మొన్న కమిటీలు వేసినటువంటి అందరూ ఎన్నికైనటువంటి నాయకులందరికీ, కమిటీ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మన వెంకటరామరెడ్డి అన్న సహకారంతో, అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానంతో మన జింకల రామాంజనేయులకి స్టేట్ సెక్రటరీ పదవి ఇవ్వడం చాలా గర్వకారణం. మన నియోజకవర్గంలో ఇద్దరికి ఇవ్వడం జరిగింది, పాముడికి గుంటకలకి. సీనియర్లకి ఎంతో, మన పార్టీలో సీనియర్ నాయకులకి ఎంత గుర్తింపు ఉందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరూపించినాడు. సీనియర్లకి మనం ఎప్పుడు పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు వస్తాయని గుర్తించినారు కాబట్టి, అలాగే మన వేసిన కమిటీలకు కూడా గుంటకల్ టౌన్ కమిటీ, మండల కమిటీ, అలాగే మున్సిపల్ వింగ్ కమిటీలు ఎన్నుకోబడే వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే మన జింకల రామాంజనేయులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనకి పదవులు వచ్చిన కమిటీ సభ్యులందరూ కూడా, మేము ఎన్నికైనటువంటి సభ్యులందరూ కూడా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున కష్టపడి మన వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో వెంకటరామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికి తెలియజేస్తున్నాను. కష్టపడి అందరిని ముందు నుండి గెలిపించుకుందామండి. చాలా కష్టపడదామండి, ఏం అవసరం లేదు. ఈసారి జగన్ బుల్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. 1 yearకి ఆ పార్టీ నాశనం అయిపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో అందరూ కష్టపడి గెలిపించుకుందామండి. ఇది నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం తెలుపుతున్నాము. అన్నకి జాయింట్ సెక్రటరీగా వచ్చినందుకు వెంకటరామరెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాంటి ఎస్సీలని గుర్తించి చాలా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి సహకారాలతో మేము ప్రతి ఏళ్ళ అన్నకి, జగన్మోహన్ రెడ్డి అన్నకి, వెంకటరామరెడ్డి అన్నకి కృషి చేస్తామని ఈ సభాముఖంగా వేడుకుంటున్నాను. దళితులను పదవిలో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి వెంకటరామరెడ్డి అన్న గారికి సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అనుబంధ సంఘాల నాయకులకు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పదవుల యొక్క జాతర జరుగుతూ ఉంది. మరి ఆ పదవుల యొక్క జాతరలో భాగంగా ఈరోజు ఎవరికి ఇస్తా ఉన్నారంటే, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కష్టపడిన ప్రతి నాయకుని కూడా అనేకమైనటువంటి అత్యుత్తమైనటువంటి పదవులను ఇస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం మన వైఎస్ఆర్సీపీ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండను కూడా వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ రోజు పార్టీ పదవులు పొందినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టపడి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అయితే అదే విధంగా ఈ రోజు గుంటకల్ పట్టణంలో కూడా చూసుకున్నట్లయితే అనేక మంది చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వాటన్నింటి కూడా అధిగమించి ఈ రోజు పార్టీ కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ పిలుపుని వెంకటరామరెడ్డి అన్న గారు పిలుపునిస్తేనే మరి ఎక్కడ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయబాటలు నడిపిస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా మరి ప్రోత్సహిస్తున్నటువంటి వెంకటరామరెడ్డి అని కూడా ఈ సందర్భంగా మనము మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి భవిష్యత్తులో మనం అందరూ కూడా ఈ యొక్క సమస్యలన్నీ కూడా గుర్తించుకొని ఇప్పుడు ఇస్తున్నటువంటి పదవిలో భాగంగా ప్రజల్లోకి వెళ్ళి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఇచ్చినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ మరి ఇప్పుడు మరి అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినట్టు పాలనలోకి వచ్చినటువంటి ఈ యొక్క నాయకుల యొక్క చరిత్రను కూడా తెలియజేస్తూ మరి వీటన్నిటిని కూడా ప్రజల దృష్టిలోకి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా ప్రజల యొక్క సమస్యలను మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కలుపుకొని ఆ యొక్క సమస్యలపైన ఉన్నటువంటి పోరాటాలు చేసి రానున్న రోజుల్లో ఈ గుంటకల్ గడ్డ పైన వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను ఎగురవేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందులో మళ్ళీ 2019లో అత్యధికమైనటువంటి మెజార్టీగా కనబడినటువంటి మన మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారికి మరొకసారి అదే మెజార్టీతో గెలిపించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.